హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో పెన్షన్దారులకు ముఖ్య గమనిక, జూన్ 1న పెన్షన్ ఇవ్వటం లేదు. సో ఎప్పుడు తీసుకోవాలి, ఈ నెల పెన్షన్ పంపిణీలో ఏ మార్పులు జరిగాయి, కొత్త లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారు అనే పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడంతో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. సో ఏపీలో పెన్షన్దారులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న ఆదివారం కావడంతో పెన్షన్ తీసుకునే వారికి ఒకరోజు ముందుగానే అంటే మే 31న పెన్షన్ పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది ఎంతో మందికి ఉపశమనం కలిగించే నిర్ణయం. మరి ఈ నెల పెన్షన్ పంపిణీలో ఏ మార్పులు జరిగాయి, కొత్త లబ్ధిదారులు ఏంటి అనే వివరాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో పెన్షన్ పంపిణీ తేదీ వచ్చేసి మే 31, 2025 శనివారం పంచుతారండి. అంటే ఒకరోజు ముందుగా మీకు పెన్షన్ ఇస్తున్నారు. జూన్ 1న పెన్షన్ లభ్యం. ఎందుకు రావటం లేదంటే ఆదివారం కారణంగా, సెలవు కారణంగా ముందుగానే ఒకరోజు పెన్షన్ మీకు ఇస్తున్నారు. పంపిణీ ప్రారంభ సమయం అంటే ఏ టైంకి స్టార్ట్ చేస్తారంటే ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో పెన్షన్దారులకు పద్ధతి అంటే ఇంటింటికి వెళ్ళి మీకు పెన్షన్ ఇచ్చే సౌకర్యం అయితే వాళ్ళు కలిగిస్తున్నారు. సో కొత్త స్పౌజ్ కేటగిరీ లబ్ధిదారులు ఎంతమంది అంటే 89,788 మందికి ఈ నెల నుంచి మనకి వితంతు పెన్షన్ అయితే కల్పిస్తున్నారు. వారికి నెలకు పెన్షన్ మొత్తం 4,000 చొప్పున ఇస్తున్నారండి. ఈ కొత్త పెన్షన్లు అది కూడా స్పౌజ్ పెన్షన్లకు ఇస్తున్నారు. సో ప్రభుత్వ ఖజానాపై భారం అంటే ప్రతి నెల ఈ 89,788 మంది కొత్త స్పౌజ్ పెన్షన్లు ఇవ్వడం వల్ల 35 కోట్లు భారం అయితే మనకి ప్రభుత్వంపై పడనుంది. సో మే 31న అందుకోలేని వారు జూన్ 2న సచివాలయంలోకి వెళ్ళి తీసుకోవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ప్రకారం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకే వెళ్ళి పెన్షన్ అందజేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచే మీకు పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుందండి. సో ఈ విధానం వలన వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అయితే వీళ్ళు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సెకండ్ది, స్పౌజ్ కేటగిరీకి కొత్త పెన్షన్లు 4,000 చొప్పున. సో ఈ నెల నుంచి స్పౌజ్ కేటగిరీలో కొత్తగా 89,788 మందికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించున్నారు. ఇది చాలామందికి ఊరట కలిగించే విషయం. ముఖ్యంగా పతి లేదా భార్య మరణించిన తర్వాత వారు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది. ఇది సోషల్ వెల్ఫేర్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. సో అలాగే పెరుగుతున్న ఖర్చు, ప్రభుత్వ ఖజానాలపై భారం. సో ఇలా కొత్త లబ్ధిదారులను కలుపుకోవడం వలన రాష్ట్ర ఖజానాపై 35 కోట్ల పైనే నెలవారీ భారం పడనుంది. అయినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనకాడడం లేదు. ఇది వెల్ఫేర్ పాలనకు నిదర్శనగా అని చెప్పవచ్చండి. అలాగే జూన్ 1న పెన్షన్ లేదు. సో జూన్ 2న సచివాలయాల్లో ఎవరికైనా వ్యక్తిగత కారణం వలన మే 31న పెన్షన్ అందుకోలేకపోతే వారు జూన్ 2న వారి దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో పెన్షన్ అందుకోవచ్చు. సిఫార్సులు సచివాలయ సిబ్బందిని ముందుగానే సమాచారం అందించబడుతుంది. అలాగే పెన్షన్ పంపిణీలపై ప్రజల స్పందన ఏంటి? అనేక మంది పెద్దలు, పెన్షన్దారులు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ముఖ్యంగా వేసవి తీవ్రత మధ్య వృద్ధులు బయటికి రావడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇంటికే వచ్చి పెన్షన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై నమ్మకాన్ని అయితే పెంచుతున్నారండి. సో మనకి సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్ళి వారి వద్దకే నగదు లేదా డిజిటల్ రూపంలో మనకి పెన్షన్ అందజేస్తారు. ఇది వృద్ధులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏపీలో జూన్ 1న పెన్షన్ ఇవ్వకపోవడం ఒక ప్రత్యేక సందర్భ కారణంగా జరిగితే తాత్కాలిక మార్పు మాత్రమే. సో ప్రభుత్వం లబ్ధిదారుల మేలు కోసమే మే 31న ముందుగానే పంపిణీ చేయబడుతుంది. అదే సమయంలో స్పౌజ్ కేటగిరీలో కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం ఎంతోమందికి జీవన భద్రత కలిగిస్తుంది. సో ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం వంటి చర్యలు ప్రభుత్వ పాలన పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఇలాంటి తెలుసుకోవడం ద్వారా మీరు ఎలాంటి సందిగ్ధతలోనూ పడకుండా మీ హక్కులను సులభంగా పొందవచ్చు. సో ఇదండి మన ఏపీ ప్రభుత్వం వారు అందిస్తున్న పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్. సో ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నారు. అలాగే ఎవరైతే స్పౌజ్ పెన్షన్ల కింద అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి కూడా ఈ నెల నుంచి నెలకు 4,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు.
సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.